హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి లోక్‌సభ, రాజ్యసభలో పాస్ అయింది. పార్లమెంటు చట్టబద్ధత కల్పించిన తర్వాత అమరావతికొచ్చిన ఇబ్బందులేమి లేవా? చట్టబద్ధత లీగల్‌గా చెల్లుతుందా లేదా? దానితో పాటు మావిగన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన పైన చలసాని శ్రీనివాస్ గారి వెర్షన్ ఏంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. అందరికి నమస్కారం. యాహ్! సెలబ్రేట్ చేసుకునేదేనా ఇది? కొంత మేలైన పరిణామం అనుకోవాలండి. హ్మ్. కానీ మళ్ళీ చెప్తున్నాను. మనం ఎటో ఒకటి మాట్లాడితే ఈ ఒక సైడ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు నాకు చెప్పారు. స్వతంత్ర అభిప్రాయాలు వైసీపీ, టీడీపీ పక్కన పెట్టేసేయండి సార్. అదే స్వతంత్ర అభిప్రాయాలు పబ్లిక్ వ్యక్తం చేసే అది మీరు మీ మాట్లాడమని ఇప్పుడే చెప్పాను. ఆ! ఇప్పుడు కాదు. హ్మ్. 1 ఇయర్ బ్యాక్ చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా వ్యక్తం చేస్తాను. ఎవరి అభిప్రాయాలు రాసుకోవచ్చు. ఏ రాష్ట్ర రాజధాని ఎక్కడని నిర్ణయించుకునే అధికారం ఖచ్చితంగా రాష్ట్రాలకు ఉంటుంది. దానికోసం ఇంకో దానికోసం రాష్ట్రాల హక్కుల కోసం నిలబడ్డవాడిగా నేను మాట్లాడుతున్నాను. హ్మ్. ఒకవేళ హైదరాబాద్‌లో రాజధాని నేను వికారాబాద్‌లో పెట్టుకుంటాను. అది సిటీ ఆఫ్ ఊటీ సిటీ లాంటిదని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ గనుక నిర్ణయం తీసుకుని వికారాబాద్‌కి మారిస్తే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో ఏలు పెట్టడానికి వీల్లేదు. దిస్ రూల్ అండి. హ్మ్. ఇది ఫ్యాక్ట్. యాస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈస్ కన్సర్న్ విభజన చట్టంలో సరే 5 అధికరణలో ఎలా మార్చారో మనం చూసుకున్నాం. విభజన చట్టంలో ఏం లేదు. 10 సంవత్సరాలు ఇదని ఉంది. 10 సంవత్సరాలు మించకుండా హైదరాబాద్ రాజధాని. 10 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలని కూడా లేదండి దాంట్లో. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్. నాట్ ఎక్సీడింగ్ 10 ఇయర్స్ ఉంది. ఖచ్చితంగా అది 2 ఏళ్ళకి వెళ్ళొచ్చు, ఏడాదికి వెళ్ళి డజంట్ మచ్ డిఫరెన్స్. ఇవాళ అంటే ఇంతకుముందు చెప్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయం తీసుకుని శాసనమండలి పంపిస్తే వద్దంటే మళ్ళీ తీసుకోవచ్చు. రెండోసారి ఆటోమేటిక్‌గా అయిపోద్ది. హ్మ్. ఫైనాన్స్ బిల్ కన్సర్న్ ఆ సంబంధం లేదు కాబట్టి అవుతుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అమరావతి కాదు మాకు రాజధాని మేము ఒంగోలు దగ్గర పెట్టుకుంటామని నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది. హుహు. ఇందులో మా పార్లమెంట్‌కి సమస్య లేదండి. మరి ఇప్పుడు పార్లమెంట్‌లో ఇది ఎంత చెప్తా. దానికోసం ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ చేశారు. హ్మ్. దీంట్లో ఏంటంటే అది కూడా రెస్పెక్టివ్ పర్స్పెక్టివ్ అంటే పాత రోజు నుంచి 2024 నుంచి అన్నట్టు పెట్టారు. అప్పటి నుంచి అని. హ్మ్. ఇవాళ 5వ అధికారానికి చేంజ్ చేశారు హైదరాబాద్. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం శాసనసభ తీర్మానం చేసినా సరే పార్లమెంట్ ఆమోదించాలి. అంటే ఈ బాల్‌ని ఇవాళ పార్లమెంట్‌లోకి నెట్టారు. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఈ చట్టం గనక కాకుండా ఉంటే శాసనసభ ఇప్పుడు ఆ 3 రాజధానులు ఎవరిచ్చారు? బిల్లు దాంట్లో పెట్టమన్నారనేది నాకు అనవసరం. దిక్కుమాలిన సలహాదారులు చాలామంది ఉంటారు. అంటే ఐయామ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అమరావతికి ఔట్‌రైట్‌గా మళ్ళా చెప్తాను నేను మాట మార్చలేదండి నరసింహరావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్నిసార్లు నెల్లూరు, కర్నూలు ఎళ్లి నాకు అది రాజధాని కాదు, ఎవడి రాజధాని తొక్కలో రాజధాని మీటింగ్ పార్టిసిపేట్ చేసి ఉత్తరాంధ్ర రెచ్చగొట్టలా నేను. హ్మ్. మాటలు తిప్పలేదు, మాటలు తిప్పలేదు. హ్మ్. నేను ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే మాట మాట్లాడతాను. అమరావతి అన్ని వర్గాలకి నివాసం ఉండే రాజధాని కింద పారదర్శకంగా హరిత రాజధానిగా అద్భుతంగా వెలుగొందుతూ సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం డెవలప్ చేయాలని ఏ రోజు మాట్లాడలేదు. హ్మ్. పారదర్శకంగా లేనప్పుడు అసెండాస్ జరిగినప్పుడు విమర్శించాను. వాళ్ళు ట్రోల్ చేశారు. మీరు ఎందుకే అసలు మునక్కుండా ఇచ్చేస్తాం వీళ్ళు ట్రోల్ చేశారు. ఇవాళ ఈ చట్టం వల్ల జరిగింది ఏంటంటే నెక్స్ట్ టైం ఏ గవర్నమెంట్ వచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసినా పార్లమెంటులో వెళ్ళాలి. ఒకవేళ రేపొద్దున ఎవరో అక్కడ నాయకుడు అధికారంలోకి వచ్చి పక్కన వాళ్ళ ఫ్రెండ్ పక్క రాష్ట్రంలో ఆయన ఫ్రెండ్ అధికారంలోకి వచ్చి ఓ 15 సీట్లు నెక్కుని ఈ 40 సీట్లతో ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిస్తానుకంటే వాళ్ళు 6 నిమిషాల్లో ఒప్పుకుంటారు వాళ్ళు. పచ్చి స్వార్థపరులు. హ్మ్. పిచ్చి భ్రమంలో బతకట్లేదు ఎవరు. హ్మ్. నేను అది చెప్తున్నా. అందుకని ఏం చేయాలి వాళ్ళ ఖచ్చితంగా దాంట్లో దాన్ని కాపాడేది న్యాయస్థానాలు. దాన్ని కాపాడేది రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్లు. ఆ అగ్రిమెంట్స్ కూడా మార్చి వాళ్ళ అగ్రిమెంట్స్ ఇచ్చి ఆ రోజు చెప్పాను నేను. హ్మ్. రైతుల కోసం ఖచ్చితంగా నిలబడండి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు మురళీధరరావు గారు ఏమన్నా తెలుసా మీకు? 3 రాజధానులు మద్దతు అన్నారు. అన్నారు. హ్మ్. ఇంకొక భారతీయ జనతా పార్టీ నేత జిల్లాకు మిగతా వాళ్ళు మాట్లాడలేదు. ఆ బట్టల మీద హేళన చేశారు. చచ్చాతెర మాట్లాడారు. విషం కురిపించారు. హ్మ్. జిల్లాకు రాజధాని అదే పెట్టుకున్నారు. మా ఆయన గవర్నీలు సారాయి అనేది పేరేదో ఉంది మర్చిపోయాను. వీర్రాజు గారు. సోము వీర్రాజు గారు చీప్ లిక్కర్ సారాయి కోసం అనేక ఉద్యమాలు చేసిన ఆయన. హ్మ్. ఆయన 13 రాజధానుల కోసం బ్రహ్మాండంగా మాట్లాడారు. హ్మ్. ఇవాళ అందుకని వాళ్ళు నమ్మటం ఏంటంటే కుక్కతో పక్కన గోదావరి ఇదినట్టు. సరే అందుకని ఈ చట్టం ప్రకారం చూసుకుంటే మాత్రం రేపొద్దున అవసరమైనప్పుడు వాళ్ళు మారుస్తారు. మార్చకుండా ఉండాలంటే ఖచ్చితంగా చట్టంలో ఏదైతే రైతులకి ఇచ్చిన హామీలు ఉన్నాయో దీని హామీల ప్రకారం మార్చడం కనీసం వాళ్ళ టైం అన్న లిమిట్ అండి 50 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత కాదు. ఇది ఖచ్చితంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలనే కండిషన్ పెట్టి దాని కండిషన్ ఈ చట్టానికి కనుక తగిలిస్తే బాగుండి ఉండేది. న్యాయ కోవిదులు ఎంతమంది ఇంకా న్యాయ కోవిదులు చాలామంది ఉంటారండి.
సరే ఏదేమైనా సో ఇప్పుడు ఇవాళ చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధానికి రక్షణ లేదు శ్రీనివాస్ గారి ప్రకారం. మరింత రక్షణ కల్పించబడింది. ఇప్పుడున్న దాంట్లో మళ్ళీ చేంజ్ చేయడానికి సంబంధించిన ఇప్పుడు possibilities చేంజ్ ఇప్పుడు ఉన్న దానికంటే ఎప్పటికప్పుడు వస్తే ఏ పాలకుడు వచ్చి రేపొద్దున ఏ కళ్యాణ్ గారు వచ్చారు, మా పాలకుల రాజధాని మా మొగల్తూరు రాజధాని అనుకోవచ్చు రేపొద్దున. కానీ ఇప్పుడు అలా వీలు లేకుండా పార్లమెంట్ ఆమోదం కావాలి. ఈవెన్ పార్లమెంట్లో కూడా మీరు అన్నట్టుగా పార్లమెంట్లో ఆ రోజు ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి సీట్లతోటే 40 సీట్లు ఆయన ఫ్రెండ్తో 40 సీట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు మార్చేస్తారు. ఏముంది ఇబ్బంది ఏముంది? ఇప్పుడు అద్భుతం కోసం ఇచ్చాం 3 రోజులు ఎంత మంచి చేయాలి, మళ్ళీ స్టూల్ని పెడతారు. ఇక్కడ అవినీతి జరిగింది టూన్ పెడతారు, ఏం ప్రాబ్లం లేదు. అందుకని రైతులు ఇన్వాల్వ్ చేసి రైతులకు ఇచ్చిన దాని మీద మరింతగా, ఎందుకంటే వాళ్ళకు నాకు ఎక్కువ మోర్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్ అండి. ఈ రాజకీయ పార్టీలు ఉండే పోతాయి. ఆ ప్రాంతంలో 50,000 ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఏం చేస్తాం ఖచ్చితంగా. అందుకని అది కొంచెం ఇబ్బందిగా ఆడుగా అనిపించలేదు శ్రీనివాస్ గారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనం రాజధాని మాట్లాడతాం. కేవలం రైతులకు పాయింట్ ఆఫ్ రైతుల పాయింట్ ఆఫ్ కాదండి, రైతుల పాయింట్ ఆఫ్ కాదు, రాష్ట్ర రాజధాని కూడా చెప్తాను. పెట్టాలంటే అది మనం మాట్లాడదాం. రాష్ట్ర రాజధాని దాని మీద వేరే మాట్లాడాలనుకున్నాం. మన చట్టం గురించి మాట్లాడుతున్నాం. రెండోది, నేను ఈ చట్టం చేసిందని అభినందిస్తున్నాను అవుట్లెట్. కానీ నేను అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని చాలా ముఖ్యమే. దీనికంటే ముఖ్యమైనది ఒకటి ఉందండి. 15 లక్షల మంది యువత సొంత పారిశ్రామికవేత్తలుగా అయ్యే హక్కు, దాన్ని ఒక్క చిన్న అమెండ్మెంట్ చేసి దాంట్లో పెట్టలేకపోయామని వెంకయ్యనాయుడు గారు మొత్తుకున్నారు కదా, పెట్టేస్తే చిన్నదే కదా. ఇంకోటి చెప్తున్నాను, ఈ చట్టాన్ని సవరించడానికి 2/3 అవసరం, ఆర్టికల్ 3A సింపుల్ మెజార్టీ. మళ్ళీ చెప్తున్నాను, పార్లమెంట్ మార్చలేదు, అన్ని పార్టీలు అవసరం లేదు. ఇవాళ అన్ని పార్టీలు ఏకగ్రీవం మద్దతు, వైకాపా తప్ప. వైకాపా కూడా మళ్ళీ వ్యతిరేకం కానట్టు, మా అమరావతి సపోర్ట్ అని ఈ మేనవేషాలు లెక్క పెట్టినట్టు మాట్లాడారు. కానీ దేశంలో దాదాపు 34 పార్టీలు, అందులో మాట్లాడిన సంజయ్ సింగ్ గారు మాట్లాడింది నచ్చింది నాకు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ ఫ్రమ్ వాళ్ళు మాట్లాడారు హోదా నుంచి. నువ్వు ఆర్నమెంట్లు, రేణుకా చౌదరి పిచ్చి ఏదో ఒక వర్డ్ మాట్లాడినా ఆవిడ కూడా ఆర్నమెంట్లు చూస్తామని మాట్లాడింది ఆవిడ. అది ఆ పాయింట్ తీసుకోవట్లేదు ఎవరు. నేను ఆ పాయింట్లోకి వస్తున్నా. ఏంటో తెలుసా అండి, ఇంత పెట్టారు కదా, నేను దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. పార్లమెంట్ ఇదే చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తున డీమ్డ్, పక్క రాష్ట్రాలందరూ డీమ్డ్ అనుమతులు వచ్చింది రాసేసుకుని 150 అడుగులు ఎత్తున పూర్తిగా నిర్మాణం చేయాలని రాసి చట్టం అయిపోయింది. హామీ కాదు, రిపీటింగ్ అగైన్స్ 90 ప్రకారం చట్టం అయిపోయింది. ఇవాళ ఆ చట్టాన్ని తీసేసి తుంగలో తొక్కి నాశనం చేసి ఇవాళ దిక్కుమాలిన బడ్జెట్లో దొంగతనంగా, నీచంగా, నికృష్టంగా పెడితే 35 మంది ఎంపీలు గాడిదలు కాశారని ఇంకెవరైనా పరిస్థితి సిగ్గు ఉందని పరిస్థితి సమాధానం చెప్పాల్సినది. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. చట్టం అయిపోయిన దాన్ని తొంగులో తొక్కేసి దొంగ దొడ్డిదారిని పెట్టిన కేంద్రంలో ఉన్న గుజరాతీ మార్వాడీల పేపర్ నేను అన్నాం. గుమా వ్యాపారుల ప్రభుత్వం మాట్లాడితే సిగ్గు లేకుండా ఆమెయించిన ఎంపీలు ఉంటే రేపొద్దున ఏ చట్టం నిలబడదండి? నేను కడుపు బాధతో మాట్లాడుతున్నా, అమరావతి రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నా, రాజధాని ఉండాలని మాట్లాడుతున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ రక్షణ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అది రాయలేదు, ఇంకోటి హోదా మీద రాయలేదు. అలాగే అమరావతి ఇంకోటి నేను అడుగుతున్నా. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే ముఖ్యమంత్రి పేరులోనే పెట్టుకున్న ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా కొండలు బద్దలు కొట్టి 15,000 కోట్లు మొదటి సంవత్సరం, ఇలాగే 4 సంవత్సరాలు ఇస్తాం గ్రాంట్ అన్నారు. ఫస్ట్ గ్రాంట్ అన్నారు కదా, ఇవాళ 2 సంవత్సరాలు 30,000, ఇంకో 2 సంవత్సరాలు 5 ఏళ్ళు అన్నారు, 4 ఏళ్ళు అన్నారు. 60,000 కోట్లు. ఇప్పుడు 62,000 కోట్లు పని అనుకుంటే 56,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఈ పాటికి ఆ 50,000 కోట్లు అప్పు లేకుండా కట్టుకునేవాళ్ళం కదా. మీ సావు మీరు సావండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. రాష్ట్రాన్ని తిరిగి అమరావతిని ట్రాక్లో పెడతాను చూస్తున్నారు. నో సెకండ్ దట్. ఇవాళ తీసుకొచ్చి మీ అప్పులతో మీరు కొట్టుకు సావండ్రా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎంగిలి మెతుకులేసింది. చట్టంలో పెట్టించాల్సింది కదా. ఇప్పుడు పోలవరానికి పూర్తి చేయడానికి 40,000 కోట్లు రావాలి కదా, 40,000 కోట్లు తీసి పడేస్తే ఇది వచ్చేదని కాదు. 40,000 కోట్లు మీకు మీ వేలు పెట్టి మీ వేలుతో మీ కన్నే పొడిపిస్తే ఓ కేంద్ర మంత్రిగా ఉన్నారు, క్యాబినెట్ మంత్రి, చాలా గొప్ప అనుకున్నాను. మొత్తం రీల్స్ షూట్స్ చేస్తూ ఉంటారు. నిన్న ఏదో ట్వీట్లు చేశారండి, అద్భుతంగా చేశారు. ఏంటో తెలుసా, శ్రీకాకుళంలో ఒక ప్యాసింజర్ 2 ట్రైన్లకి స్టాపులు ఏర్పాటు చేయించారంట. ఏమండి విచిత్రంగా ఉంది, స్టాపులు ఏర్పాటు చేయించడం ఏంటండి? పోలవరం నాశనం అయిపోయిందని చెప్తే స్టాపులు ఏర్పాటు ఇది రీల్స్ వస్తాయి, షోస్. ఎక్కడి నుంచి ఈయన మా పక్కనే నుంచుని, మా వేలాది మంది కార్మికుల సరసన నుంచుని మా పక్కన నుంచుని దిక్కులు పెక్కటిల్లా దెబ్బకి పార్లమెంట్ బిల్డింగ్ కదిలిపోయింది, కొత్త బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు ఏమనిచ్చారు, క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వాల్సిందే, ఎవడాడు అన్నాడు. ఎవడరా అమ్మేది, ఎవడరా కొనేది, ఎవడ క్యాప్టివ్ మైనింగ్ ఉంది? ఇవాళ పార్లమెంట్లో కూర్చుని దాంట్లో మేనవేషాలు పెక్కబెడతా గుజరాతీ మార్వాడి గారి ఫ్యాక్టరీకి ఏం కావాలని చేస్తాను. ఎంపీలందరూ పోయి అడిగారు కదా, ఇద్దరేనండి. నేను చెప్తున్నా, మా పోలవరం మీద మాట్లాడితే 2 ఎంపీలు, నేను అందరికీ చాలా మంది మెసేజ్ పంపించాను, మిగతా వాళ్ళు బహిరంగ విజ్ఞప్తి చేసిన, మిగతా వాళ్ళు లేఖలు రాసిన, ఈమెయిల్స్ కూడా పంపించారు. మా వాళ్ళు అందరూ ఒక్కళ్ళు మిథున్ రెడ్డి గారు, 2 ఏళ్ళ లావు శ్రీకృష్ణదేవరాయలు 2 స్పందించారు.
మిగతా ఎవరు స్పందించలేదు. నేను సరే, ఫ్యాక్ట్ సరే, చెప్తాను. ఇప్పుడు ఇప్పుడేంటి మీరు అమరావతి చట్టబద్ధతతో పాటు ప్రత్యేక హోదా అంశాన్ని, పోలవరానికి సంబంధించిన అంశాన్ని, నిధులండి పోనీ అమరావతి నిధులు కూడా అమరావతికి- పెట్టాలి కదా. అమరావతి ఎంగిలి నిధులు. మెతుకులు పిలిచారని వీళ్ళు చెప్తున్నారు. ఉమ్. ఏమన్నా ఇతర నగరాలు అమృత నగరాల పేరు మీద ఎందుకు పెట్టలేదు సార్ అవి? ఎందుకు పెట్టలేదు మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు పెట్ట ఇవన్నీ ఇవాళ పెడతాం వల్ల బీజేపీకి రూపాయి లాభం ఉందా? కేంద్ర ప్రభుత్వం నష్టం ఉందా? రూపాయి ఇచ్చేది లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. ఏం కావాలో పెట్టుకో, డబ్బులు మాత్రం అడుగు. డబ్బులు మాత్రం అడగొద్దు. నీ రాష్ట్రం నుంచి అడగదు. ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తా. ఉమ్. కావాలంటే రోడ్డు వేస్తంట. మా మార్వాడి గారు ఫ్యాక్టరీ పెట్టుకుంటారు. ఉమ్. దానికి రేరెత్ మినరల్స్ ఆంధ్ర వాళ్ళు పట్టుకొట్టి మావాడి గుజరాతీ ఆయనకి ఆదానికి ఇచ్చే ఈ రేరెత్ మినరల్స్కి బడ్జెట్లు ఇస్తే ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. నేను మిగతాది కూడా వస్తాను. గ్యాస్ దీని మీద రెండవ ప్రజలు కూడా తెలంగాణ ప్రజల గురించి కూడా మాట్లాడతా. మోడీ గారు వచ్చారు విశాఖపట్నం. అన్ని పత్రికల్లో మోడీ గారు వరం ఏంట్రా బాబు ఒక ముఖ్యమైన వరం చూశాను. శ్రీకాకుళం జిల్లా నుంచి అంగుల వరకు అంటే మార్వాడి గారి ఫ్యాక్టరీని గ్యాస్ లైన్ ఎక్స్టెండ్ చేసే వరం ఇది. మా గ్యాస్ భూగర్భంలో మాట్లాడదాం. మా భూగర్భంలో గ్యాస్ నువ్వు దబ్బుకు పోతా, మాకు వరవేంటారు నాయన అంటే చప్పట్లు కొట్టుకుంటా పుల్లారెడ్డి స్ట్రీట్లు పంచిపెట్టుకుంటా ఓ వీరబాదుడు వీర పొగుడుతూ పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ డైరెక్ట్, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను. కూటమిని ప్రతిపక్షం తర్వాత ఇంతకుముందు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశాం. అంతే కదండి. ఎవరుంటే వాళ్ళే మాట్లాడతారు. నేను నేను మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే ఏ ధైర్యం ఉందండి వీళ్ళకి, మిగతా వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళకి ఒడతూపు రూపారు. కొంతమంది ఇంటి మీదకి వెళ్ళా 970 మంది అరెస్ట్ చేశారు విద్యార్థి వంద నాయకులు వేసాం, మిగతా విద్యార్థి నాయకుల్ని. నేను జేడి లక్ష్మణ్ గారు వెళ్ళాం, దాటుకున్నాం మొత్తం ఢీ కొట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన ఇంటిని ముట్టడిచ్చి నరకేతన పడ్డాం మేము. ఏ మీడియా 90% మీడియా లేదు. అంటే ఉద్యమాలు చేసినా మీరే చేయాలి, ఉద్యమాలు చేసినా వాళ్ళే చేయాలి. అంటే వీళ్ళు చేయాలి. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. అది కాదు రెస్పెక్ట్ రాలేదు, ఇవన్నీ తప్పు మాట్లాడాలి. కానీ స్వతంత్రంగా చేసే వాళ్ళకి లక్ష్మణ్ ఇప్పుడు ఎన్ని బాధపడ్డాక వెళ్ళిపోయాడు కదా ఆయన. నేను చెప్తాను సార్, కమింగ్ బ్యాక్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో నేను సపోర్ట్ చేస్తున్నా. 15 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా ఉండి మనం కాళ్ళ మీద నిలబడి వాళ్ళకే, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఊళ్ళకే, ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప గౌరవం సంపద సృష్టించే వాళ్ళని పక్కన పెట్టేసి ఆ అధికారాన్ని గుజరాతీలు అందుకుపోతే ఇవాళ అమరావతిని సపోర్ట్ చేస్తాను. మళ్ళీ చెప్తాను, మాట్లాడిన ట్రోలింగ్ చేసుకుంటా. అమరావతికి అవుట్ అండ్ అవుట్గా సపోర్ట్ చేస్తాను, సమాంతరంగా మిగతా అభివృద్ధి చేయాలన్నా. అట్ ద సేమ్ టైం వాళ్ళని చట్టం గురించి మాట్లాడాలి కదా. చట్టబద్ధత మాత్రమే కాదు కదా, నిధులు కూడా కావాలి కదా. చట్టబద్ధత మాత్రమే కాదు కదా, మీ అప్పులతో మీరు సావండ్రు అంటే ఇవాళ అడ్డం కొట్టింది కూడా వాళ్ళే కదండి. ఏమండి ఆ రోజు మాత్రం కేసీఆర్ గారు ఆరోగ్యం గురించి నేను బాధపడ్డాను. మీ శాసన నవ్వారు నేను చెప్పిన. ఆయన మొన్నే నేను చూశాను, ఆ యమునా నదిలో చేయి పెడితే ఇలా నొర్రలు వచ్చేస్తున్నాయి. ఆ నీళ్ళని మొండలో నొర కనపడకుండా మోతేసుకొచ్చారు. కేసీఆర్ గారిని పిలిచారండి. పిలిచి నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అవి తీసి కేసీఆర్కి ఇస్తే ఏమైనా అయిపోతే ఇప్పుడు అసలే గొడవలో కొత్తగా రాష్ట్రం అదృష్టవశాత్తు ఆ మూత ఇప్పలేదు. నెత్తి మీద కొండ తీసుకొచ్చి కొట్టారు, నెత్తి మీద మట్టి బూడిద కొట్టారు. దాని గురించి మాట్లాడట్లేదు ఏంటండి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా. అందువల్ల నేను అమరావతి అనేది ముఖ్యం, ఖచ్చితంగా ముఖ్యం. వాళ్ళు న్యాయం చేయడం దానికంటే కూడా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు వాళ్ళు అమెండ్మెంట్ చేసిందండి. రాష్ట్ర విభజన కొత్తగా చట్టం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 3 ప్రకారం మనం ఏదైతే రాష్ట్రాన్ని విభజించామో ఆ విభజన చట్టాన్ని యాక్చువల్ నేను చెప్పాలని ఇంకా టెక్నాలజీ చెప్పాలి. 10 ఏళ్ల వరకు లాస్ట్ పాయింట్లో ఒకసారి వెరిఫై చేయండి. విభజన చట్టంలో రాష్ట్రపతికి కానీ మిగతా వాళ్ళకని అధికారం 2 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు కొన్ని ఉన్నాయి. నేను దాని గురించి డెప్త్ వెళ్ళను, కానీ ఇవాళ కూడా చెప్తున్నాను మరొకసారి. దీన్ని చేయటం ఆనందకరమైన విషయం. కానీ అట్ ద సేమ్ టైం ఒక చిన్నది ఆంధ్రప్రదేశ్కి యువతకి చేసేటట్టు నిధులు కూడా మీరు ఇచ్చిన హామీనే గ్రాంట్గా ఒక్క 4 సంవత్సరాలు కాళ్ళ మీద నిలబడుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు అంటున్నా. మీరు చేయండి అని అడుగుతున్నారు. ఓకే, ప్రభుత్వానికి తెలియదా? చంద్రబాబు నాయుడు అంటే ఏంటంటే వాళ్ళందరికీ ఒలుకుడు జబ్బు వచ్చిందని చెప్పారు. ఎందుకు దీని మీద శాస్త్రవేత్తలందరూ అమెరికా నుంచి జగన్మోహన్ రెడ్డి వణికాడంటే భయపడ్డాడు కాదండి. అందరికీ జగన్మోహన్ రెడ్డి వణికాడంటే కేసులు ఉన్నాయి, ఇంకా బాబాయ్ కేసు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు ఇంకేం లేదు, క్లియర్ గా ఉన్నారు, కేసులన్నీ కొట్టేస్తారు చెప్పారండి. పైగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం పడిపోద్ది. మీరు ఆ స్టోరీని నమ్మకండి. కానీ స్టోరీ నమ్మేది 5 నిమిషాలు ఎంపీలు అందరూ గట్టిగా తలుచుకుంటే 4 తప్ప అందరూ లాగేస్తారు. అదే ఉంది కానండి. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గారు కూడా కిందకి పోయిపోయి నేను ఎప్పుడో రాశాను, నితీష్ కుమార్ పొద్దున్న వాళ్ళు ఎవరినే వదలరు. టీడీపీ ఎంపీలు చంద్రబాబు కంట్రోల్ లేరు. ఇవాళ బీజేపీ ఆదాని గారు మోషా గారు తలుచుకుంటే మెజార్టీ ఎంపీలు ఉండరు. టీడీపీకి 4 కూడా మిగలరు. 4-5 మిగులుతారు. 4 అన్నారు. ఎస్, 4 పోనీ 5 ఇంకోళ్ళు యాడ్ చేయండి. వాళ్ళు తలుచుకుంటే మామూలు విషయం అండి వాళ్ళ. సో చంద్రబాబు నా మద్దతులో మీ ప్రభుత్వం ఉంది బెదిరించగలిగే సిచ్యువేషన్ వాస్తవం తెలుసు. బెదిరించగలిగే సిచ్యువేషన్ లేరు. ఇవాళ బయటికి ఇప్పుడు కళ్యాణ్ గారు నా ఫోన్ కాల్ చేస్తే అందరూ వస్తున్నారంటారు, చేయమనండి.
2014 నుంచి 2000 జూనియర్ ఎన్టీఆర్ గారిని, నితిన్ గారిని, వాళ్ళ గొప్ప హీరోలు మా కళ్యాణ్ బాబు గారు లాంటి పవర్ఫుల్ హీరో కంటే వాళ్ళందరినీ కలిసి నన్ను ఎందుకు కలవలేదని వీడియోలో మాట్లాడారు ఆయన. నాకెందుకు, నేను ఎంత మద్దతు ఇచ్చాను, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని పాపం ఆవేదన చెందారు ఆయన. చాలా మంది తెలియదు అది. అంతే కదండి, ఆవేదన చెందారు. వెళ్ళిపోయి మాయావతి గారి కాళ్ళు కూడా నమస్కారం పెట్టిన ఒక 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 అద్వితీయమైన వ్యక్తి ఆయన. అందువల్ల మనం దాన్ని పెట్టించుకోకూడదండి. వాళ్ళు తలుచుకుంటే ఇది లెక్క కాదు. ఈ వణుకుడు రోగం ఎందుకు వచ్చింది ఈ నాయకులు అనేది శాస్త్రవేత్తలు అడిగారు. అక్కడ ఎందుకని పోరాడటానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవసరం. దేనికన్నా మామూలుగా మర్ద కానీ యువత యువకులు ఏదన్నా యువత ఈస్ట్రోజన్ కానీ ఇవాళ ఈ పురుగు మందులు ఎక్కువ వాడుతున్నారంట. ఈ పురుగు మందులు వాడుతుంటే పోరాటతత్వం కోడలో కూడా తగ్గిపోయిందిరా బాబు అంటున్నారు. ఆ లెక్కన ఈ నాయకుల్లో కూడా పోరాటతత్వం తగ్గిపోయింది. పురుగు మందుల వల్ల వణుకుతూ ఉంటున్నారు. కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారాలను చూడగానే పాలకులు భయం వణుకు వచ్చేసినట్టుంది. ఈ దడ వణుకు వడ పునుకొని మా దగ్గర అంటూ ఉంటారు చిన్నప్పుడు. ఓ జోక్ అలా అయిపోయిన పరిస్థితిలో ఉంది. ఎందుకు నిలదీలిపోతున్నారు? ఏళ్ళు కొట్టుకు సావాలి. ఆంధ్రప్రదేశ్లో అందరూ పురుగు మందుల వల్ల వరకు రోగం వస్తుంది. మీకు ఎందుకు రాలేదు? మీరు మాట్లాడుతున్నారే. నాలాంటి చాలా మంది ఉన్నారు. మిగతా వామపక్షాల వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఎవరైతే అడగలిగే పొజిషన్లో ఉన్నారో, ఎవరైతే తేగలిగే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎందుకు వస్తుంది? భయం అండి. ఇప్పుడు కేసులు మానేశారని ఎవరు చెప్పారు? భయమే. చంద్రబాబు గారి మీద కేసులు తీసేశారని చంద్రబాబు గారి అధికారులు మీరు నాణ్యానికి ఒక్కడనే చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేసు తీసేసి ఉంటుంది. కేంద్రం తీయలేదండి. ఈడీలు బోడీలు రెడీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరిన్ని అరెస్టులు చేసింది. ఇది పేపర్లు ఇక్కడ వేయవు. జాగ్రత్త, నువ్వు మా చేతిలో ఉన్నావని. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎంత సీజన్లో ఎంత ఆయన, అందుకే లోకేష్ గారిని పక్కన పెట్టుకుని మనం మాట్లాడుకుందాం. లోకేష్ గారు ఎప్పుడు అవుతారు తర్వాత అంకం. ఈయనంటే కొంచెం డెఫినెట్ చెప్తాను, కొంచెం భయం ఉంటుంది. అమ్మో ఎప్పుడు కావాలి ఇటు మార్చేస్తారని చెప్పి ఇవాళ లోకేష్ గారు దూతున్నట్టున్నారు. అలాంటి డెఫినెట్గా స్టాల్వార్ట్ లీడర్ ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న లీడర్. వాళ్ళు ఆయన గౌరవ ప్రతిపక్ష నాయకుడు. సరే మాట్లాడదు ఏదైనా సరే, ఎవరి హోదా ఇస్తే ఎవరో హోదా ఇవ్వకపోయినా పక్కన పెట్టండి. కానీ వాళ్ళ అలాంటి ఆయన ఎందుకు ఏం చేశారో తెలుసా? మీకు ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఈ దేశ చరిత్రలో రిపీటింగ్ అగైన్, ఈ దేశ చరిత్రలో మీరు కేజ్రీవాల్ గారు వేసారో కూడా తెలియదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ విషయంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు, మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం ఇది చేసి లక్షల కోట్లు చేసుకుంది అని చెప్పి ధైర్యంగా ఒక దేశ ప్రధానమంత్రి మీద పత్రికలు ఇంక్లూడింగ్ ఈనాడు, రిపీటింగ్ నేను 100 యూనిట్ వర్డ్స్ కామర్స్లో పెడుతున్న ఈనాడు సండేలో ఏగానే ఆశ్చర్యం, ఎంత ధైర్యం ఎలా వచ్చిందని భయం వేసింది. 2 రోజులుగా దస్తగిరిలో వేసి కూర్చున్నాడు. రామ్ సింగ్ వచ్చేసాడు. అంటే ఏంటండి, కేంద్రం ఆడిస్తూ ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులు లేవని మీరు ఎందుకు అనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వం ఊరుకుందా? చేతులు పెట్టి ఆడిస్తుంది. స్కిల్ కేసు ఉంది, ఇంకా డెఫినెట్గా ఉంది. మరి నేను అధికారికంగా నేను ఇచ్చిన వివరాలు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని అరెస్టులు చేసి చూసుకో జాగ్రత్తగా ఉంటామని చెప్పినట్టున్నారు. నేను ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయాను కానీ చెప్పను. ఎందుకంటే చెగువేరా గారిని ఒక డాక్టర్గా చూసి అభిమానించారన్నారు ఆయన. ఆయన గురించి మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇదేంటి మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన ప్లాన్ బి అంటున్నారు. ఏంటి? ఏపీ క్యాపిటల్ ముందు 3 ఆఫీస్ ఉంటుంది, వెనకమాల సెక్రటరియట్ ఉంటుంది, వెనకమాల ఏమో అసెంబ్లీ ఉంటుంది. ఈ రైలు వేసుకుని ఇచ్చాపురం నుంచి హిందూపురం తిరుగుతూ ఉంటుంది. నేను చాలా బాధగా చెప్తున్నాను, ఇదిగోండి రైలు ఇదే. ఈ రైల్లో ఎక్కడ ఆగితే ఆ రోజుగా ఆ గంటకి అదే రాజధాని. ఈ సుఖంగా ఉంది కదా అని చెప్పి ఆవేదన చాలా. నరసింహరావు గారు మీరు ఒకసారి మనం చేసుకుంటే క్యాపిటల్ ఆన్ వీల్స్ ఎక్కడ అయితే అదే గంటకు రాజధాని. ఇప్పుడు విజయవాడ అయింది అనుకోండి, విజయవాడలో సమావేశం అనుకోండి, సెక్రటరియట్ కావాలంటే 20 పెట్లు ఉంటాయి. బ్రహ్మాండం ఇప్పుడు 50 పెట్లు కూడా వచ్చినాయి. బ్రహ్మాండం ప్యాలెస్ ఆన్ వీల్స్ ఉంది కదా, 26 జిల్లాలు కాబట్టి 26 పెట్లు పెడతారు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్లో చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది. కాన్ఫరెన్స్ హాల్ కీలా అన్నీ ఉంటాయి. ఇది సుఖం. నేను ఎందుకు బాధలో మాట్లాడతానంటే 2023లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదేనంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఢిల్లీ స్థాయిలో ఇక్కడ వరకు ఏది రాయలేకుండా ఫెయిల్ అయిపోయారు. ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి వద్దండి. సరే, ఇప్పుడు ఏంటి ఆయన మావిగన్ ప్రతిపాదన పేరు మీ వెర్షన్ ఏంటి చెప్పండి. నాకు స్ట్రైట్గా చెప్పండి, వెనకే ముందు అన్నీ వద్దు, డైరెక్ట్ చెప్పండి. మాటలు మార్చి మడమ తిప్పి వ్యర్థమైన మాటలతో కాలం వెళ్ళదీస్తూ కక్షాదిం చర్యల వైపు వెళ్ళిపోవటం ప్రతిపక్ష నాయకుడు వన్నీ తేడా. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అంత కోపం? మీకేమనిపిస్తుంది? ఒక జాతీయ పత్రికకు సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు 2020లో. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, దాంట్లో తెలిసిన మిత్రుడు కూడా ఉన్నాడు. కానీ అది ఇంటర్వ్యూ పబ్లిష్ చేయొద్దని చెప్పినట్టున్నారు. దూరం నుంచి వచ్చారు, మాట్లాడతాను ఆఫారిటీస్టు పక్కన అని చెప్పారు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారే మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా 2-3 మాటలు మాట్లాడారు. చంద్రబాబు నీకు ఇల్లే లేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు కళ్యాణ్ బాబు ఇల్లు మాకన్నా విశాఖపట్నం పాలకొల్లోనూ ఇల్లు ఉన్నాయి విజయవాడలో.
నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇక్కడ, నేను ఆ సిఆర్డి అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను వస్తున్నాను, రాజధాని బాగా నిర్మిస్తాను, ఇక్కడే నిర్మిస్తాను అన్నారు. మన నమ్మేమోనని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి గారితో కూడా ప్రకటించి ఎవరు చెప్పారు, తర్వాత శ్రీమతి రోజా గారు ఆమె దుష్ప్రచారం ఆ చేస్తారు. అదే చేస్తున్నారు, కరెక్ట్ చెప్పారు. మీరు ఇలాంటి వేతనాలు నమ్మొద్దు, మా రాజధాని ఇదే, ఎక్కడికి మార్చే సమస్య లేదు, దీన్ని బాగా డెవలప్ ఎందుకు చంద్రబాబు కన్నా బాగా డెవలప్ చేస్తాను. అంతేకాదు శ్రీమతి రోజా గారు, ఆర్కే గారు, కనపడిన వాళ్ళందరూ చెప్తున్నారు. నేను మాట మార్చలేదు, అందరికీ చెప్తున్నాను. నేను ఫారెన్ తరఫున శివరామకృష్ణ గారి కమిటీకి మా రాజు గారు ఇచ్చిన నివేదికలో రాజమండ్రిని రాజధాని చేయమని ఉంది. రాజమండ్రి అనేది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, విస్తరణకు అనుకూలంగా ఉండే. ఇప్పుడులా గన్నవరం ఎయిర్పోర్ట్ కాదండి, అది ఇంకా ఎక్స్పాండ్ చేయలేం. పైగా నేషనల్ ఏది చెన్నై టు కలకత్తా వెళ్ళే రైల్వే లైన్ పక్కనే ఉంది, నేషనల్ హైవే 6 లేన్ లైన్ పక్కనే ఉంది, పైగా రేడియల్ రోడ్స్ ఉండే పక్కన. యాంపుల్గా ఆ డీగ్రేడెడ్ ఫారెస్ట్ దొరుకుతుంది, కోరుకొండ ఫారెస్ట్ వరకు కూడా డీగ్రేడెడ్ ఫారెస్ట్ దొరుకుతుంది. అద్భుతం ప్రదేశం, నీట్ యాంపుల్ నీరు పక్కన ఉంటుంది. పోలవరం కాలం కూడా సరిగ్గా రాజధాని పక్క నుంచి వెళ్తుందండి, పురుషోత్తమ లిఫ్ట్ అన్నీ కూడా పక్క నుంచి వెళ్తున్నాయి. ఇంత అద్భుతంగా ఉంటుంది. అంటే మా జిల్లా అని మా పాలకొల్లు పక్కనే కాదు. ఈ టైంకి మా సదాశివరెడ్డి గారిని మా ఫోరం ఆయన అనంతపురం ఎస్కే యూనివర్సిటీ చాలా విజ్ఞత వ్యక్తి అన్నారు, అన్న మేమేదో కింద ఇప్పుడుగా చచ్చిపోతాం రావడానికి, నువ్వు గోదావరి కన్నా పైన ఎట్ట పెడతారన్న మీరందరం. దాంతోపాటు 2-3 మా సోదరుడు కృష్ణయ్య గారు వీళ్ళందరూ అన్నారు. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి క్యాపిటల్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి వీడియో వేసుకున్నాను. అవును, నేను మాట్లాడిన మీరు చెప్తాను. రెండో విషయం ఉన్నారు, యాంపుల్ వాటర్. యాంపుల్ వాటర్ అనేది దొనకొండలో లేదు, యాంపుల్ వాటర్ విశాఖపట్నంలో కూడా లేదండి, అంటే స్వీట్ వాటర్. కెనాల్స్ ఎత్తిపోతారు, ఇప్పుడు పోలం కడితే రాదు. మూడో విషయం అన్నారు, 30,000 ఎకరాలు కావాలి అన్నారు. అఫ్కోర్స్ ప్రభుత్వం అన్నారు. నాకు అర్థం కాదండి, ఈ 3 అన్నారు కదా, మేమన్నాం మా రాజమండ్రికి అసలు తీసుకొచ్చారు అని అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని పాటలు తీసుకుని కింద ఏది కృష్ణానది దిగు అంటే హిందూపురం నుంచి 500 ఉజ్జాయింపుకి వస్తే 530 ఇచ్చాపురం అంటే కిందకే ఉంది, ఇంకా సెంటర్లో పెట్టారు. యాంపుల్ వాటర్ ఉంది. 30,000 ఎకరాలు అక్కడ లేదు కాబట్టి, విజయవాడ గుంటూరు మధ్య లేదు కాబట్టి అది తీసుకుని ఇవ్వరు అనుకున్న రైతులు ఇచ్చారు, ధన్యవాదాలు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఇదేంటి తర్వాత వచ్చిన తర్వాత అసలు అన్న నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుకుంటూ పోయేది కదా, చుట్టుపక్కల సరిపోయేది కదా, 100-500 అట్లా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. అది అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చి 3 రాజధానులు తీసుకొచ్చారు. మేము ఎప్పుడు మాట మార్చలేదండి, మడమ తిప్పలేదు. ఎందుకు తీసుకొచ్చారు ఆయన అన్న మాటలే సరే, ఏదో తీసుకొచ్చి వికేంద్రీకరణ అనేది మొత్తం. దాంట్లో ఇంకొక ఆయన కూడా మన ఉత్తరాది సనాతనవాది గారు కూడా వెళ్ళి ఏ విధంగా అవన్నీ చాలాసార్లు మాట్లాడు కాదండి ఏ విధంగా మార్చారో అందులో ఒక ఆయన పుస్తకం రాశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఎవడు రాజధాని అని ఒక పనికిమాల ఆయన పుస్తకం రాశాడు. నేను చెప్తున్నాను అండి, శివరామకృష్ణ కమిటీ అనే కమిటీ మళ్ళీ చెప్తున్నాను, అది గొప్ప ఆయనలో చిదంబరం గారు ఎలా పెట్టాడు, మద్రాసు సరిహద్దుకు రాజధాని ఎలా తోసేయాలని చూశాడు, దోనకొండని ఒక కనీసం సరైన దారి లేని అడవుల్లో కూడా పెట్టాలి 50 ఎకరాలను కూడా ఒక ఆయన ప్రతిపాదించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దోనకొండ మీద డెఫినెట్గా ఇది బెటర్ ప్రదేశం. ఈ సమయంలో శివరామకృష్ణ కమిటీ ఒక రిపోర్ట్ చేసింది, ఆయన బ్రహ్మాండమైన రిపోర్ట్ అని వైకాపా అధినాయకత్వం కింద మొదలుపెట్టారు, దాన్ని సపోర్ట్ తీసుకొచ్చారు. ఎందుకు 2-3 కమిటీలు. శివరామకృష్ణ కమిటీ దాంట్లో కొన్ని పాయింట్స్ అర్థవంతంగా డిస్కస్ చేసిన దుర్బుద్ధితో వ్యవహరించింది. ఎలాంటి దుర్బుద్ధి అంటే, ఎందుకని కక్ష ఏది నేను చెప్పిన పాయింట్ విజయవాడ గుంటూరు మీద ఇది మాట్లాడుతున్నారు కదండి. శివరామకృష్ణ కమిటీ నిన్న మనం మాట్లాడుతున్నారు కదా. అవునండి, శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు విజయవాడ నిన్న అదే ఇష్యూ వచ్చింది. విజయవాడలో గుంటూరులో ఒక హెచ్ఓడి కూడా పెట్టడానికి వీలేదని దుర్బుద్ధితో రాసి, పులిచెంతల లాంటి నగరంలో హెచ్ఓడి పెట్టడం. పులిచెంతలు అనేది ఒక కుగ్రామం, 100 మంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, కనీసం రోడ్ సౌకర్యం లేదు, కాఫీ హోటల్ కూడా లేదు. అలా పెట్టమన్న దిక్కుమాల అడ్డు వచ్చింది శివరామకృష్ణ గారు, పక్కన పెడదాం. కానీ అది గొప్పదని మాట్లాడు. అంటే శివరామకృష్ణ కమిటీ ప్రకారం మన విజయవాడ గుంటూరులో ఒక ఆఫీస్ కూడా పెడతాం లేదు. శివరామకృష్ణ గొప్పదే, ఆ రోజు ఎందుకు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, ఇవాళ మాట మార్చి రాజధాని మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. నేను మళ్ళా చెప్తున్నాను ఇక్కడ చూసేవాళ్ళందరికీ, దయచేసి చాలామంది ఇప్పుడు ఉన్న 29 గ్రామాలు ప్లస్ 20 గ్రామాలు రాయితానంటే ఆ ఉండవల్లి వెంకటపాలెం మాత్రమే కాదండి, మెట్ట ప్రాంతంలో చాలామంది తెలియదు, అది చెప్పుకోవడం తెలియలేదు. కానీ అత్యధిక 53 ఎకరాల అత్యధిక నేల మెట్ట ప్రాంతం, నీరు బోరు కూడా పడిన కొన్ని శుద్ధున్న ప్రాంతం, నీళ్లు పక్కన కృష్ణానదికి ఉన్న 20-30 కిలోమీటర్ దూరంలో లిఫ్ట్ కూడా కొంత దూరం పెట్టుకున్న ప్రాంతం, పై నీళ్లు. ఎందుకంటే చాలామంది నేను శివాజీ గారు వెళ్ళినప్పుడు ఆ మెట్ట ప్రాంతంలో పొగాకు వేసుకున్నారు, పత్తి వేసుకునేవారు, వర్షాధారం పంటలు చాలా ఉన్నాయి. కానీ ఎండ మొత్తం తిరిగితే తెలుస్తుంది అది ఈ ప్రాంతం. కానీ మేము రిపోర్ట్ ఇచ్చింది 2 రాష్ట్రాల్లో సార్, దేశంలోనే అమరావతి మీద విదేశాలు తిరిగి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మేము ఉన్నాం. ఆ రోజుల్లో ఈ కృష్ణానదికి దగ్గరగా ఉన్న కిలోమీటర్ వదిలేమని చెప్తాం. సరే, అది ఇష్టం వచ్చినట్టు ఆయన పెట్టుకున్నాడు ఎసెండెస్. ఎందుకంటే ఇవాళ అంటే కొంతమంది బయలుదేరతా
ఏం కాదు సార్, మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ చెప్పలేదు. కాదు వాళ్ళు పొలిటికల్ పార్టీ కొత్త బ్యాచ్ ఏం మాట్లాడారంటే కొత్త బ్యాచ్ వీళ్ళు పొలిటికల్ మాట్లాడింది పార్టీల వర్షన్ ఏంటో ప్రజలకు ప్రజల కాదండి. మెదడులో ఇప్పుడు ఉంది. కొత్తగా ఏంటంటే కాదు, అమరావతి అంటే మేధావులుగా మీ 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 వర్షన్ ఏంటి నేను దాన్ని చెప్తున్నా అండి, మీరు అమర అడుగుతున్నా. గుంటూ ఇది చాలా తెలివిగా వేసిన ప్రతిపాదన. ఎట్లా ఏంటి మూడు తెలియదు. ప్రాంతాల మధ్యన గొడవ తీసుకొద్దామని ప్రయత్నం విఫలమైపోయింది. ఉమ్, దాంతో ఈ జిల్లాల మధ్యనే ఇప్పుడు మైనస్ లో కూడా ప్లస్ ఉంటుంది. ఉమ్, జనం చాలా మంది వాళ్ళ చర్చనీయాంశమైంది. రెండు తెలంగాణలో కూడా చూస్తున్నారు. ఉమ్. ఏంటంటే ఆ 29 + 20 అంటే 1-2 నియోజకవర్గాలు వాళ్ళ దానికి పొలిటికల్ against ఆలోచనలు కాదు, ఆ వాళ్ళ రెండు పొలిటికల్ నియోజకవర్గాలు ఆలోచనలు ఏంటి పక్కన పెడదాం. అని నేను చెప్తాను. మంచిదా కాదా చెప్పండి. ప్లాన్ ఏంటో మంచిదా కాదా? చెప్తున్నానండి. వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటాయి సార్. వాళ్ళ ప్లాన్ ఎంత తెలివిగా చేశారంటే ఆ 2 నియోజకవర్గాలు versus 11 నియోజకవర్గాలు ఇవ్వాలి. అదే ప్రాంతంలో ఒక ప్రాంతం మీద ఇంకో దాన్ని అద్భుతంగా ఫిట్టింగ్ పెడతాను చూశాను. మంగళగిరి తాడికొండ వర్సెస్ మంగళగిరి లేదు, మంగళగిరిలో మేజర్ ప్రాంతం ఉంది. కేవలం తాడికొండ సత్యంపల్లి ఉంది. మంగళగిరిలో కొంత ప్రాంతం ఉంది. తాడికొండ మేజర్ నీ కాన్స్టిట్యున్సీ, కొంత ఏమో సత్యంపల్లి కొంచెం ఉంటుంది. ఇవాళ దీనికి ఎగ్నెస్ట్గా మచిలీపట్నం. ఇప్పుడు మచిలీపట్నం ప్రతి ఒక్కళ్ళు కూడా పేరునాని గారు ఆనందోత్సవాలతో ఉన్నట్టున్నారు. అదే మనది కూడా రాజధాని కలిసిపోయింది కదా నిజంగా చెప్తున్నానండి. ఇవాళ అక్కడి నుంచి పెడన కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి మీరు చూసుకుంటే సార్ ఇది ఉయ్యూరు ఏను ఉన్న కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. బోడే ప్రసాద్ గారును పాదసాద్ గారిని పెడన కాదు, విజయవాడ యాక్చువల్గా 4 కింద ఇప్పుడు అవుతుందండి. ఆ కాన్స్టిట్యున్సీ ఉంది. తర్వాత విజయవాడలో 3 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. ఇది దాటిన తర్వాత మంగళగిరి, తర్వాత పొన్నూరు ఎలా వచ్చిందంటే దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ రద్దు చేసిన తర్వాత కొన్ని ప్రాంతాలన్నీ పొన్నూరుకు వచ్చినాయి. గుంటూరులో 2+1 పక్కన కాన్స్టిట్యున్సీ. ఈ 11 కాన్స్టిట్యున్సీలు వెర్సెస్ ఇది పెట్టారు. వీళ్ళందరూ కూడా మనకు బాగుండి విజయవాడకు నాతో కానీ ఫోన్ చేసి ఇదేంటి మాది బాగున్నట్టు ఉంది కదా, ఒకళ్ళిద్దరం, మిగతా వాళ్ళు అర్థమవుతుంది ఏం చెబుతుందో. ఈయన అన్నీ ఇప్పుడు ఏంటంటే ఇది స్ట్రాటజీగా వేసింది. జనం అనుకుంటున్నారు ఆ మాట ఒకటి, ఆ నోరు అన్నీ ఎవరు రాసి ఇచ్చారు, దిక్కుమాల అడ్వైస్ ఎవరన్నా తెలియదు కానండి. మాట అంటే ఈ విధంగా అదైపోయింది. నాగార్జున యూనివర్సిటీ అయిపోయింది. 3 రాజధానులు ఎత్తేసారు. ఇది ఎవరైనా కర్నూలు ఎత్తేస్తే మాట్లాడలేదు. బొత్స గారని గవర్నమెంట్ మంత్రిగా ఉన్నారు. మా విశాఖపట్నం తీస్తే బస్తీ మీద సవాలన్నారు. ఆయన కూడా దుకాణం మూసేసి వాళ్ళ మచిలీపట్నం జిందాబాద్ అంటున్నారు. విశాఖపట్నం పట్టిపట్టు ఏదైనా ఒకటే పట్టణం కదా. నాకు అర్థం కాదండి. మచిలీపట్నం ఎవరి మీద ఎత్తుకోలేదు, విశాఖపట్నం మీద ఎత్తుకోలేదు. నిమిషానికో మాట, రోజుకో పాట మాట్లాడితే ప్రజలు అసహించుకున్నారు. మేధావులుగా జరిగే నష్టం ఏంటో చెప్పండి సార్. పొలిటికల్ నష్టం ఏంటంటే రాష్ట్ర రాజధానికి వాళ్ళు 53,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు. ఇంకా 20,000 ఎకరాలు ఇస్తారు, 5,000 10,000 ఎకరాలు వస్తుందని తెలియచెప్తున్నారు. ఇవాళ ఏం చేయమంటారు? దాన్ని పెట్టే డబ్బులు ఏం చేయమంటారు? ఇవాళ రాష్ట్రం దాని సెల్ఫ్ ఫైనాన్స్ మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. ఆయన చేయవలసిన పని ఏంటి? కక్షాది మీద దాచిపెట్టకుండా ఇవాళ కూడా నేను చెప్తున్నాను, ఆయన చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఇవాళ ఆయన అక్కడే నుంచుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేస్తా, నేను చెప్తాను అనేక విషయాలని హోదా విభజనాన్ని ఫైట్ చేస్తాను, నిలబడమనండి ఆయన్ని చెప్తున్నాను. ఆయన రేపొద్దున అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందేమో. ఇవాళ మావి జగన్ అని పేరు వస్తుంది అని నాకు అర్థం కాదు. ఇదేం పని నాకు అర్థం కాదు. ఎవరు నో బడీస్ గోయింగ్ టు సపోర్ట్ దిస్. వాళ్ళు వీరామ్మాలు కదా, వాళ్ళందరూ నేను గట్టిగా తిట్టారు. వాళ్ళకి సరిపడే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే యూట్యూబర్స్. నాకు నేనేమంటున్నాను సార్, రాష్ట్ర ఏమనుకుంటున్నారండి? రేపొద్దు ఇది కూడా మార్చి కాదండి టింగ్డా అని అంటారు. రేపొద్దున ఒంగోలు చెప్పండి. సోషల్ మీడియా కాదు. ఇప్పుడు ఇది ఊహించారా మీరు? కాదు, ఇది ఊహించారా? నిమిషానికో మాట, రోజుకో పాట, రాత్రికో డాన్స్ చేస్తాను ఊహించారా? చెప్పండి చెప్పండి. రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇంత నిమిషానికో డాన్స్ సార్, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం మనం ఉండాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి? నేను ఒకటే చెప్తాను, తప్పేంటి వీళ్ళ తప్పేంటి చెప్పండి. కానీ మీరు వాళ్ళ ప్రాధాన్యత ఇవాళ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత రైతు సమస్యలు, భవిష్యత్ తరాలు, హోదా విభజన హామీలు, ఇది ముఖ్యమైన సమస్య. రాష్ట్ర రాజధాని ఆల్రెడీ ఒకసారి డిసైడ్ అయింది, అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మేము రాజమండ్రి, ఈయన కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత పదే దాన్ని సజ్జల్ గారు అక్కడే ఉంటుందని చెప్పారు. చెప్పి 4 రోజులు అయిందండి. ఇప్పుడు సజ్జల్ గారు మాట ఎందుకు తిప్పాల్సి వచ్చింది? రాజకీయ నాయకుడు చెప్పినట్టు అనేక మంది మాట్లాడారు కదా. అంటే నువ్వు అధిక నాయకుడు చెప్పిన తప్పే, ఆయన ఉద్దేశం ఇదని మొన్న మాట్లాడి 10 రోజులు అయింది. మళ్ళీ ఆయన మాట తిరగాల్సిన పరిస్థితి. నాయకుడికి ఎవరో దిక్కుమాలిన సలహాదారులు తగలబడ్డారండి. ఫస్ట్ దిక్కుమాలిన సలహాదారులు 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతి కోసం కాదని 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు మాట్లాడి రోడ్డు 4 ఉంది కదా, ఇష్టం వచ్చి మాట్లాడచ్చు. 2 లక్షల కోట్లు పెట్టాలి. ఎవరు చెప్పారా? వాళ్ళ తాతగారు చెప్పారా? వాళ్ళ తాతగారు చెప్పారా? 50,000 కాదని ఇవ్వండి లెక్కలు. ఇంకోటి చెప్తున్నాను, దాని బిల్డింగ్లు అన్నారు. నేను అంటున్నాను, హైదరాబాద్లో మీకు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారు. దానికి 10 లక్షల ఎస్ఎఫ్టీ అయింది. దానికి అఫీషియల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 670, 700, 750 ఉంటుంది. మిగతా ఈ ఫర్నిచర్ ఎన్నికలు 1100, 1200 కోట్లు అయింది. దాదాపు 10,000 నుంచి 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి దానికి పడింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కట్టే సెక్రటరియట్ ఒకటే కాదండి,
దాంట్లో మొత్తం హెచ్ఓడీలు ఇక్కడ లేవు, సెక్రటరీ సహా హెచ్ఓడీలు మిగతా అన్ని అనుబంధ మొత్తం కాంప్రహెన్సివ్ క్యాపిటల్ 69 లక్షల ఎసెప్ట్ కడుతున్నారు. 69 లక్షలకు సరిపోతాయి, 50 లక్షల తర్వాత మాడడం. ఇవాళ కడుతుంటే 4,786 కోట్లు, ఇంతకుముందు 2,500 కోట్లు. దానికి శంకుస్థాపన అడ్డం కొట్టేయకపోతే 2,500 కోట్లు లేదు. 4,700 కోట్లు బేసిక్ కన్స్ట్రక్షన్ కాదు, దానికి అదనంగా 2,000 3,000 కోట్లు అవుతుంది మా అంచనా అండి. అంటే 7,000 కోట్లు అవుతుంది, దాదాపు 10,000 అవుతుంది. దాని మీద మనం మాట్లాడుతున్నామా? అంటే 50,000 కోట్లు, 2 లక్షల కోట్లు, నాకు అర్థం 10 లక్షల కోట్లు. అది చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల కోట్లు దొబ్బేశాడు, జగన్ గారు 6 లక్షల కోట్లు. ఇదేనా మాట్లాడుకున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెందుకండి, మీకు నాకెందుకండి? నేను ఏమంటున్నాను సార్, మీకు నాకు 2 లక్షల 5 లక్షల కోట్లు కాదు, 5 లక్షల కోట్లు అవుతుంది. 50,000 ఎకరాలు ఇప్పుడు తీసుకొని కడుతుంటే 1,00,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది మౌలిక సదుపాయాల కల్పనకి. ఇంకో 50,000 ఎకరాలు తీసుకోవడం కోసం మౌలిక సదుపాయాలు సార్ ఎవరన్నా మిగతా 50,000 కోట్ల ఎకరాలు తీసుకోవాలనుకుంటే దానికి ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రఫ్గా చెప్తున్నమాట 58,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు, మీకు తెలుసు. అది ఇంకో 3 ఏళ్లలో ఎవ్రీ ఇయర్ 15,000 కోట్లు తెస్తాం హడ్కో నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం చెప్తుంది. ఈ 58,000 కోట్లు సరిపడా నిధులకే కావాలి. 17,000 కోట్లు ఉన్నాయి, ఈ 60,000 కోట్లు అదే వాళ్ళు ఇన్స్టాల్మెంట్కి ఇస్తున్నారు, అదే 60,000 కోట్లు నిధులు తెచ్చుకుంటా ఉన్నారు, అప్పులు వేసుకుంటా ఉన్నారు. సో అంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదు. మనకు కావాల్సింది రాష్ట్రం ఖర్చు పెడుతుందండి. ఎవరు పెడతారు మరి? నేను మళ్ళీ చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. ఇవాళ నిజంగా కనుక 11 ఏళ్ళ నుంచి ఏం కట్టలేదంటే 5-6 సంవత్సరాలు ఈయన అడ్డం కొట్టారు కదా. అడ్డం కొడతాం కాదు, రోడ్లు వేసిందని మట్టి తోగిపోయిన పరిస్థితులు చాలా దుర్మార్గం. ఇంత కక్షాదింపు అనేది ఇంత డౌన్ లెవెల్స్ కెలగకూడదు. నాకు ఆన్సర్ కావాల్సింది ఏంటంటే, నేను మీకు అనుకూలమైన ఆన్సర్ కావాలంటే నాకు ఖర్చు 2 లక్షల కోట్లు నిజమా కాదండి, ఉండదు. నిజమా కాదా? ఉండదు. నిజమా కాదా? ఉండదు. 2 లక్షల కోట్లు కాకపోతే 1,00,000 కోట్ల గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అది మనకు 1,00,000 కోట్లు రిటర్న్ ఇస్తుందని చెప్పారు. ఈ 50,000 ఎకరాల్లో డెవలప్ చేస్తుంటే రిటర్న్ ఎప్పుడు వస్తాయి, రిటర్న్ ఎప్పుడు ఇస్తారు? ఇవి కదా పాయింట్స్. మీరు అడిగింది నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తి రహేజా మీద విమర్శలు చేసినా సరే, మైండ్ స్పేస్ హైదరాబాద్లో 12 ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అప్పుడు దానికి వచ్చే లాభాన్ని, దాన్ని ముందుకు తీసుకెళ్లి లాభాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయించారు. సరే మిగతా ఆరోపణలు ఏదైనా రానివ్వండి, ఎప్పుడు కూడా పెట్టిన దాన్ని అడ్డం కొట్టి తీసుకెళ్ళా తనదైంది. ఇవాళ నేను అందుకనే రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే మా సలహాలు 2-3 సలహాలు ఇంటే ఉంటారు, ఎనిపోతే ఏది కేసీఆర్ గారు దాంట్లో 1,00,000 కోట్లు పెట్టద్దని చెప్పి పంపించాం, ఇన్నే ఉంటారు. ఎందుకంటే మీ అందరం కూడా, నాగిరెడ్డి గారు అందరూ కూడా, విజయులు అందరూ ఉన్నారు, నేను ఎన్నే నాగేంద్ర గారు చెప్పాను. అలాగే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్టు వెర్టికల్గా సింగపూర్కి లేదు కాబట్టి ప్రొక్యూర్మెంట్ సీ నుంచి మనం తీసుకున్న ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళకి వెర్టికల్గా వెళ్ళారు. 43 అంతస్తుల బిల్డింగ్ ఏదో ఐకానిక్ తప్ప మిగతాన్ని అనవసరం హరితంగా కట్టుకుని ఈయన సరిపడా ఈయన కట్టుకుంటే రాజమండ్రి సరిపోయేదండి. ఈయన మిస్టేక్ ఏం జరిగిందో మనం తర్వాత మాట్లాడదాం. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఫోకస్ ఎవరో డైవర్షన్ చేశారు. ఆయన ఏమో బ్రహ్మాండం కట్టక్కలు, దాన్ని ఇక్కడ బండి నడిపించుకుంటే వెళ్ళి బండి నడిపిస్తే అప్పుడు దీంట్లో మీరు అన్నా చూసారు 50,000 కోట్లని, అప్పుడు 25,000 కోట్లోనే అయిపోయింది. ఇప్పుడు కాదు 2,500 కోట్లు, ఇప్పుడు 5,500 కోట్లు ఏదైనా కనపడుతుంది కదా. అందులో సినిమాలో విక్రమార్కుడి సినిమాలో ఎవరో శంకుస్థాపన చేస్తే రవితేజ మీ డైలాగ్ ఉంది, డబల్ అడుగుతారు, ఇంకోటి వచ్చి దాన్ని డిస్ట్రక్షన్ చేసి ఆపేస్తే తొవ్వేసి వెళ్తే నీళ్ళు వచ్చినాయి అంటారు, తొవ్వితే నీళ్ళు రాకుండా అమృతం పోస్తాడు ఎవరన్నా, నాకు అర్థం కాదు, లేదా లెక్క పోస్తాడు, నాకు అర్థం కాదండి. అందువలన ఇవాళ సరే డెఫినెట్గా అది ఏమవుతుందంటే అండి, ఇవాళ సస్టైనబుల్ ఇండెక్స్ మన పాతది ఇండెక్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇవాళ కూడా సరే రేట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పొరపాటు అంటే రియల్ ఎస్టేట్ దాంతోనే వాళ్ళ దగ్గర కూడా దిక్కుమాల సలహాదారులు చేసి దాని ముందు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, దాని ఉపాధి కేంద్రంగా మధ్యతరగతి వాళ్ళు ఉండేటట్టు అపాచియో బ్రాండిక్స్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు తీసుకొచ్చి వెనకమాల పెట్టుంటే అందరూ నివాసం ఉండే నగరం పెడుతుంది. కానీ ఒక రైల్వే స్టేషన్ కోసం అంత పెద్ద పెట్టుకుంటే ఎవడెక్కుతాడు రైల్వే స్టేషన్ జనాలు లేకుండా? మీ రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా ఉద్యోగులు ఎక్కితే రైల్వే స్టేషన్ అంత పెద్ద రైల్వే స్టేషన్ ఎందుకండి ఉపాధి కేంద్రంగా పెట్టకుండా దిక్కుమాల ఆ రియల్ ఎస్టేట్ మైండ్లో వెళ్ళిపోతాం, తప్పండి. అది ఎవరికాలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అది అయిపోయింది కదా రాజధాని, మళ్ళీ మీరు ఇలా తీసుకురాకుండా ఏమన్నా పారదర్శకంగా చేయండి. రాష్ట్రానికి కావాల్సిన ముఖ్య కార్యక్రమాలను యువతను ఉపాధి చేద్దాం, మనం ఫైట్ చేద్దాం, నిలబడి ఫైట్ చేయమనండి. నేను ఎందుకు ఫైట్ చేస్తే ఆయన, ఎందుకంటే నేను ఎవడు గుర్తించకపోయినా 39.37% వచ్చిన గట్టి పొలిటికల్ లీడర్, ఆయన గట్టి ప్రతిపక్ష నేత. మిగతా గుర్తింపు సంబంధం ఏంటండి, ఏదైనా కానివ్వండి. ఇవాళ ఆయన ఫోకస్ చేయాల్సింది మిగతా విషయాలు ఫోకస్ చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ మిస్టేక్ దిక్కుమాల సలహాదారులు ఒక ఉదాహరణ చెప్తాను. మావిగన్ అనేది తప్పుడు సలహా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తప్పుడు సలహా. ఇవాళ అంటే 4-5 సార్లు మాట మార్చింది ఆయన, అయిపోయింది కదండి ఒక స్టాండర్డ్ మీద. ఇంకోటి చెప్తున్నాను, ఎందుకంటే ఆయన ముందర బాగానే వస్తారు. విజయవాడను ముంచేసిన వరదల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గ వైఖరి మీద మేము మాట్లాడినా ఆయన సబ్గా మాట్లాడాడు. ఏమనంటే అది ఎప్పుడో నేను కూడా ఆ నీళ్లు వదిలేసేటప్పుడు తెగిపోయేటప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరణ ఇచ్చాడు, వదిలిపెడతానో లేదా తెగిపోద్దని. 15 గంటల టైం ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి
ఇల్లు కూడా అక్కడ ఉంటే పొద్దున అడిగితే నీళ్ళు వస్తాను వచ్చేస్తే తగ్గిపోతాను 15 గంటల టైం ఉంటే వాళ్ళు తీసుకుని రిహాబిలేషన్ సెంటర్ పెట్టాలి గాడిదలు కాశారా అని మాట్లాడిన మాట పర్ఫెక్ట్గా మాట్లాడాడు. మీరు అసలు రిహాబిలేషన్ తీసుకెళ్తే ఎవరికాళ్ళు ముసలి వాళ్ళందరూ తీసుకుని పక్క పెట్టుకున్న అప్పటికప్పుడు వెళ్ళి బుల్డోజర్లోకి వెళ్ళి తిరగడం ఆ మాట మాట్లాడి లాస్ట్లో వచ్చేటప్పటికి అదేమో కృష్ణానది లెఫ్ట్ సైడ్ ఉంది మూల వాళ్ళు ఇంకా లోన్ రాకుండా నీ ఇల్లు ముంచుకుంటానికి అన్నావు నీ దుర్మార్గం అంటే ఏంటి ఆఖరిలో ఆ కక్ష సాధింపు ఎవరు డైవర్ట్ చేశారో మాట్లాడిన మంచి పాయింట్లు అర్థం పోయింది. నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఇష్యూస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు ఆయన ఎస్ఎండ్ఎస్ కార్పొరేషన్ రద్దు చేశాడు, ధైర్యంగా చేశాడు సింగపూర్ దాన్ని. తప్పు ఎవరు తప్పట్టం నోటికి దాని మీద సపోర్ట్ చేయాల్సింది పారదర్శకం. కానీ నేను ఆయన ఖర్చు మీద మాట్లాడారు. ఎందుకు ఖర్చు అవుతుంది 14,000 వీళ్ళు వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా వివరణ ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద 100% ఉంది. నువ్వు రాజధాని ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ లిస్ట్ ఇమ్మని అడగాలి. మీరు ఇప్పుడు అడిగింది నేను కాదు, మీరు నన్ను అడిగారు. యాక్చువల్గా ఇవ్వాల్సిన వాళ్ళు మనకు వచ్చిన సమాచారం ప్రకారం చెప్తాం. ఇది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ గారు ఎందుకు మాట్లాడతారంటే ఎన్టీ రాజు గారు ఉన్నారు, దమ్మున్నాడు, శాసనం ముఖర్ శిక్షాగత కూడా శాసనం రద్దు చేస్తాను చేసి ఢిల్లీ రెండోసారి రద్దు, మొదటిసారి అవలా రెండోసారి రద్దు చేసి పడేశాడు. రాజశేఖర రెడ్డి గారు, చక్రపాణి గారు, మా కౌన్సిల్ చైర్మన్ కంతెరి సత్యనారాజు గారు అనుకున్నా నేను ఇస్తానయ్యా, మేము ఇద్దరం అప్పుడు నేను చేస్తానన్నాను కదా, ఆ ఫైల్ పట్టుకొచ్చాడు కంతెరెడ్డి గారు, చక్రపాణి గారు, నేను చేస్తానన్నాను కదా అని చేసి పడేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది అడ్డుపడదని చేసేస్తానన్నారు. మళ్ళీ వాళ్ళ సభ్యుల ఆధిపత్యం ఉందని వాళ్ళ దాంట్లో పెట్టి శాసన సభకు అధికారం అట్లా ప్రత్యేక హోదా అడగాలి. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా అడగడం ఏంటండి? పి జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు రెడ్డి బ్రదర్స్ ఇద్దరు హైదరాబాద్లో రెడ్డి గారు 26 మంది ఉండగా ధైర్యంగా మాట్లాడలేదా? అసలు ఏమవుతుంది? 83లో రాజశేఖర రెడ్డి గారు ఎంత వయసు, 35 ఏళ్ళ వయసులో అయినప్పుడు, అది కూడా ఎన్టీ రామారావు గారు పీకులో ఉండగా వచ్చిన కోప దాంట్లో ఉండగా నిలబడలేదు, పారిపోయాడు, కాడి పడేసి. అందుకే నేను అడుగుతాను ఆయన ఎందుకు చెప్తాను, ఆయన సపోర్ట్ చేయండి. ఒక గట్టి ప్రతిపక్షం ఇక్కడ ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు ఫోకస్ ఉంటే ఆయనకు లాభం, ఆయన పార్టీ నాకు నన్ను భయపించేస్తారు తెలుగుదేశం, కానీ నాకు స్టేట్కి ఉపయోగం జరుగుతున్నా దమ్మున్న లీడరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, మిగతా చాలా మందితో పోల్చుకుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటంలో చంద్రబాబు నాయుడు గారు విజడమ్ స్టాల్వాట్లే డెఫినెట్ నో సెకండ్ దాట్ ఇన్ దట్. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోలికి చాలా తక్కువ మందితో చేయగలుగుతారు. ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారితో పోలి చేయగలుగుతారు. చివరిగా కంక్లూడ్ చేస్తూ రేణుకా చౌదరి గారు ఎందుకు అట్లా మాట్లాడి ఉంటారు? పైచ్యం అప్పుడు విమర్శ వైసీపీ ఎండార్స్ చేస్తున్నట్టుగా కాదు కదా, ఆవిడ ఒకటే చూశారు. కానీ నాణ్యానికి రెండో కోణం వీళ్ళు వాళ్ళు ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి అవసరం లేదు, యాంటీగా ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఎందుకే ఆర్నమెంట్ల దగ్గరికి వెళ్తావు, నువ్వు ముందర పని చూడని మాట్లాడారు. ఇదే మాస్టర్ సంజయ్ సింగ్ అనే దమ్మున్న లీడరు. ఆయన ఢిల్లీలో మేము హోదా మీద సభ పెడితే మా సభ నేను పెట్టిన సభకు వచ్చాడు ఆయన ఏంటి చంద్రబాబు నువ్వు ఇబ్బంది నేను సపోర్ట్ చేస్తున్నా, నువ్వు నా దగ్గర సపోర్ట్కి వచ్చా. ఎస్, నేను కేజ్రీవాల్ దగ్గర సపోర్ట్, కేజ్రీవాల్ గారు కూడా నిద్ర కూర్చున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు కేజ్రీవాల్ గారు మేము సభలో అక్కడ వచ్చావు, నువ్వు తప్పుదోవ పడుతున్నావు, నువ్వు ఇది చేసావు, మీ మిగతా హామీల గురించి ఎందుకు పెట్టలేదు బిల్లో అని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఫ్రమ్ తమిళనాడు, వారి పేరు మోహన్ పేరు గుర్తులేదు, ఆయన కూడా వీఆర్ సపోర్టింగ్. దేశంలో అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి, కానీ చాలా పార్టీలు వరం చేశాయి. నేను రేణుకా చౌదరి గారు ఎందుకు అట్లా మాట్లాడుంటారని నేను చెప్పాక ఇందాక ఒక వాళ్ళు చెప్పేది, ఒకసారి ఆవిడ పైచం వస్తున్నట్టుంది. దమ్మున్న ధైర్యం లీడర్ ఆవిడ, నో సెకండ్ థాట్. అంటే వైసీపీ అటువంటి విమర్శలు చేస్తుంటే ఆమె కూడా అదే మాట మాట్లాడితే అది కాదండి, ఆవిడ లెక్కలేని తనతో మాట్లాడు, నువ్వు అనుకో అన్నట్టు మాట. మీరు ఆయన ఆవిడ ఒత్తి మీద ఒత్తి పెట్టలేదు, మళ్ళీ ఎందుకు డెప్త్ కానీ మనకి నువ్వు అనుకో అని ఆవిడ వ్యవహార శైలి అలా మాట్లాడటం వల్లే ఒక రోజు పార్లమెంట్లో ఎందుకు దూరం అయిపోయింది సోనియా గాంధీ గారికి. ఏం చేస్తారు, ఈవిడ కూడా మాట్లాడతామండి, ఈ పార్టీ సోనియా గారు వారసత్వం కాదండి ఆవిడ, వెంటనే పక్కన పడేసారు లోపలికి. తర్వాత మళ్ళీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది మళ్ళీ లైఫ్లో రావడానికి. అందుకని ఆవిడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని పార్టీ నుంచి బహిష్కరించి ఎందుకు బహిష్కరించి ఆ మాట ఏమన్నారు చెప్పండి. ఏదో చాలా తక్కువ స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టుంది, మరి వెరిఫై చేస్తాం కానండి. అసలు ఒక్కోసారి ఆవిడ ఎవరిని లెక్క చేసే మనస్తత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారిని లెక్క చేయలేదు వీళ్ళంతా. నేను ఆవిడ వచ్చినప్పుడు చూశానండి, ఎక్కడ అంగళగిరిలో వచ్చారు ఆవిడ, పాపం వచ్చి ఆ ఊళ్ళో ఎర్రబాలెం దగ్గర ఎక్కడో ఆగి లోపలికి వెళ్ళి వచ్చాను, చూశాను. మాట్లాడలేదు కానీ బట్ సమీకరణ సమయంలో కూడా ఆవిడతో 1-2 సార్లు మాట్లాడాను. బట్ పి జనార్దన్ రెడ్డి గారిని కార్పొరేటర్ ఎన్నికల్లో గట్టిగా నిలబడి వచ్చిన రోజు నుంచి బీయింగ్ అప్పుడు గర్భవతి ఉన్న రోజు ఈ రోజు వరకు గట్టి ధైర్యవంతం లీడరు. కానీ నోరు ఆవిడకి అదుపులో ఉండదు. ఒకసారి మా ఎంపీ గారు, మా ఖమ్మంలో ఎంపీగా పనిచేశారు, నోరు అదుపులో ఉండదు వాడికి. చేస్తాం దేశం అంతా ఒక మిలిటరీ అధికారి డాక్టర్గా దేశం అంతా తిరిగారు,
చిన్నప్పుడే మోటార్ సైకిల్ బుల్లెట్ వేసుకుని తిరిగి ఒక తేడా వస్తే పడేయాలని కొడతామే అటు ఇటు ఉండదు. నాయకులు మాటలు అట్లా ఉండిపోతాయి కదా అవి తర్వాత అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది నోట్ లెక్కలేని తను. ఆవిడ హారం చేసేది వైకాపాకి మీద లెక్క చేసినట్టు మాట్లాడుతుంది కాదు. తెలుగుదేశానికి ఒక కమ్యూనిటీకి ఆవిడ ఈ లెక్కలేని తను అహంకారం. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు కదా, వీఆర్ పిచ్చి పిచ్చిగా కార్ల మీద రాసుకుంటారు చూసారా, వీళ్ళకి తెలియని అహంకారం అండి. తెలియని అహంకారం వాళ్ళకి కాదు, మిగతా వాళ్ళు కూడా చేసేది. వీళ్ళకి కొన్ని కమిటీస్ ఉన్నాయండి. వీళ్ళకి వేమన ఉన్నాడు, యోగి వేమన. వేమన్ని కొన్ని కులాలు గొప్పవాడిగా చూడవు, ఎందుకంటే ఆయన దురాచారాలను గట్టిగా పోరాడాడు. తిప్పునేని రామస్వామి గారు ఉన్నాడు, ఆయన పక్కన పడేశారు. ఇప్పుడు కొత్త చౌదరి గారు వస్తారు, ఆయన అభ్యుదయవాది, ఈ దేశ అంత గొప్పవాడు. అలాగే జాషువా ఉన్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు వాళ్ళు జాషువాని. అలాగే సర్వ పాపన్న కూడా ఉన్నాడు, గొప్ప పోరాటం చేసిన వీళ్ళందరూ. వాళ్ళ బదులు కొత్త నాయకులు వస్తారు, డబ్బులతో సంపాదించుకున్న కొత్త నాయకులు. వీళ్ళు అసలు కొన్ని కులాలు చెప్పుకోవాలంటే తాపి ధర్మారావు నాయుడు గారు, రఘుపతి వెంకట గారు ఉన్నారు, భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నారు, భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నారు, చరిత్ర గొప్ప. అలాగే చాలామంది తెలియదు ఏంటంటే తెలంగాణలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి పక్క 6 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంటెస్ట్ అనుకుంటున్నాం. కానీ ఒక విషయం చెప్పి ముగిస్తాను. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఒక మున్నుడు కాపు వ్యక్తి, ఈ దేశంలో అతి పెద్ద గొప్ప ఫైనాన్షియల్ పవర్ఫుల్ స్టేట్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు, మారుతీరావు గారు. ఇక తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోరు. ఆయన కొడుకులు లేరు కదా, వారసత్వం లేదు కదా, డబ్బులు లేవు కదా. నేను చెప్తున్నానండి, ఎంతో గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప. దామోదర్ సంజయ్ గారు శాల్యూట్ చేయాల్సిన విషయం ఆర్నమెంట్లకు చెప్పట్లా, గుడ్డలు లోతుల నుంచి మాట్లాడాలి, సినిమాటిక్గా మాట్లాడట్లా. ఆయన గోల్ మన్మంద్ గారు వస్తే అసలు అంత గొప్ప మహానుభావుని వేధించారు, వెంటాడారు కులపరంగా. మళ్ళీ నేను కోరుకున్నాను ఏదో రోజు ఆఖరికి నా మాట, ఈ రాజకీయ మకిలి, అవినీతి మకిలి లేని కొత్త తరం, 35 సంవత్సరాల ఒక కొత్త తరం, నవతరం తాడిది పీడిత వర్గాల నుంచి వచ్చి 2 రాష్ట్రాల్లో ఒక దేశంలో అధికారం చేపట్టాలని కోరుకుంటున్నాను. మీ కోరిక నెరవేరాలని. అదేంటి బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా మన దగ్గర కూడా అటువంటి యంగ్ లీడర్షిప్ రావాలని కోరుకుంటున్నాను. మొత్తం పోవాలండి, మొత్తం బంగాళాఖాతంలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.